ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనపై ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా మన మంచికే మన ఆరోగ్యానికి ఉద్దేశించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. గతంలో గుడ్డ సంచులు జూట్ బ్యాగులు వినియోగించేవారని కాలక్రమేణా వాటి వినియోగం తగ్గిందని, ప్లాస్టిక్ వినియోగం పెరిగి కాలుష్యం బారిన పడి ఆరోగ్యానికి చేటు తెచ్చుకుంటున్నామన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని అందరూ కలిసికట్టుగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన ఇంటి వరకే పరిశుభ్రం పరిమితం కాకూడదని, అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని పిలుపు ఇచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా అందరూ పూర్తి భాగస్వామ్యం అయ్యి ప్రజలను చైతన్యపరచాలని, స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేయాలని కోరారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు వాళ్ళ కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన మరియు హరిత ఆంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ స్వచ్ఛ భారత్ అనే దాన్ని బాగా అవేర్నెస్ ని క్రియేట్ చేశారు. దీనిలో ప్రధానంగా మానవ జీవితంలో ఉన్నటువంటి అన్ని అంగాలు, అన్ని ప్రదేశాలు, ఈవెన్ సముద్రంలో లోతట్టు ప్రాంతాల్లో మన మున్సిపాలిటీ నుంచి వెళ్ళిన, విశాఖపట్నం కార్పొరేషన్ నుంచి వెళ్ళినటువంటి బాటిల్స్ కూడా తీసి, అంటే సముద్రం కూడా మనం ఏ విధంగానూ పొల్యూట్ చేయకూడదు, మన గోదావరిని మనం ఏ విధంగానూ పొల్యూట్ చేయకూడదు. ఈ విషయాల్ని మీరు ప్రజలకు తెలియచేయాలనేటువంటి సదుద్దేశంతో ఈవేళ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మన MHO గారు చాలా డీటెయిల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 2016 నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. లోకల్గా మన వెహికల్స్ అన్ని వెళ్ళి తడి చెత్త పొడి చెత్త వేరు చేయబడును అని సేకరించడం, మొత్తం టౌన్ అంతా కూడా స్వచ్ఛాంధ్ర గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అంటే పచ్చదనాన్ని పెంచి దాన్ని పెంచే వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం తీసుకోవాలి. మనం ఇంతకుముందు అశోకుడు చెట్లు నాటేరు అనేది చదువుకునేవాళ్ళం. దాన్ని చెట్లు నాటాడు ఏంటి చెట్లు నాటడం తప్ప ఇంకేం చేయలేదని కూడా కొంతమంది మీమ్స్ చేసేవారు. దాని విలువ ఏంటనేది ఇప్పుడు తెలుస్తా ఉంది. ఆ చెట్టు ఒక విలువ, అది మనకి ఆరోగ్యపరంగా అది సహకరించిన విధానం, ఇవన్నీ దాని విలువ ఈ రోజు పరిస్థితుల్లో మనకు అర్థం అవుతా ఉంది. ఒక చెట్టుని నాటి అది పెరిగి మహావృక్షమై అది నీడనివ్వడంతో పాటు ఫలాలు అందించే కార్యక్రమం ఏదైతే అది చేయగలదో అవన్నీ అందిపుచ్చుకోవాలంటే మనిషి ఒక జీవితం సరిపోతా ఉంది ఆ చెట్టుతో సరిసమానం. బట్ మన భవిష్యత్ తరాల వారికి ఏం అవ్వగలమా అంటే, ఈ రోజున్న పరిస్థితుల్లో మీరు ఆస్తి ఇచ్చినా ఏది ఇచ్చినా భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడదు. మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితేనే భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడుతుంది. అదే మనం ఇచ్చే 1000 కోట్ల ఆస్తి. మీరు ఆరోగ్యం అనేది లేకపోతే ఎన్ని ఉండలేమండి, ఏది కూడా మనం చేయలేం. ఆరోగ్యం అన్నది ఎలాగా అంటే, ఒకటి మంచి ఆహారం అందించడంలో మన పాత్ర ఉంటుంది పిల్లలకి, ఇంకొకటి మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణం. అది అందించడానికి మీ వంతు కృషి ఏంటంటే మొక్కల్ని నాటడం. ఈరోజు ఇప్పుడు శాసనసభ్యుడిగా నేను ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము.
ఇది మీ అందరికీ ఐడియా ఉంది. రెగ్యులర్గా మీరు ఇందాక కూడా చాలా బాగా చక్కగా చెప్తున్నారు. డ్రై వేస్టా వెట్ వేస్టా ఏంటి అనేది బాగా చెప్తున్నారు, బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనం ఇది ఒక ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రామ్ లా కాకుండా, ఇది మన మంచికే అనేది మన రొటీన్గా కాకుండా, ఇది మనకి ప్రభుత్వం టార్గెట్స్ పెట్టింది కాబట్టి మేము చేస్తున్నాం అనే ఉద్దేశంలో కాకుండా, మనం దీన్ని మన మంచికే, మన ఆరోగ్యానికి మన మంచికే ఈ ప్రోగ్రామ్ ఉన్నది అనేది మన అందరికీ ఫస్ట్ అవేర్నెస్ లో ఉండాలి. సో మీ అందరికీ తెలుసు, ఒకప్పుడున్న ఆరోగ్యాలకి ఇప్పుడున్న ఆరోగ్యాలకి చాలా తేడా ఉంది. మీకంటే మీ ముందు జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు, దానికంటే ఆ ముందు జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు, మనందరికీ తెలిసిందే. సిమిలర్ గా ఈ కంపోస్టింగ్ అనేది ఒకప్పుడు మనం అంతా చేసుకున్నదే, ఇది ఈ రోజు మనం మళ్ళీ నేర్పించే పరిస్థితికి వచ్చాం. ఇది మనకున్న ఇప్పటి నుంచో నాలెడ్జ్, హోమ్ కంపోస్టింగ్ కానీ, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం కానీ, మనం మన చేతిలో ఏదైతే ఒక బ్యాగ్ ఉండేదో అదే బ్యాగ్ ని మళ్ళీ సంతకు తీసుకెళ్ళడం, అదే బ్యాగ్ వచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకోవడం, దాన్నే మళ్ళీ యూజ్ చేసుకోవడం. ఊరికి వెళ్ళినప్పుడల్లా కొత్త ప్లాస్టిక్ కవర్, వెళ్ళినప్పుడల్లా కొత్త కవర్, ఇవన్నీ కూడా మనకి రీసెంట్ గా వచ్చిన అలవాట్లు. మనకున్న అలవాట్లు మంచివే, అందులో మనం వీలున్నంత వరకు కన్సంప్షన్ తగ్గించి, వీలున్నంత వరకు వాడితే మనం రీసైకిల్ చేసుకుంటూ వాడటం. క్లాత్ బ్యాగ్స్ కానీ, లేదంటే జూట్ బ్యాగ్స్ కానీ, లేదంటే మన దగ్గర ఉన్న బ్యాగ్స్ అదే మళ్ళీ వాడటం, అలానే ఉండేవి. సో ఇవన్నీ కూడా లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి కాలక్రమేణా ప్లాస్టిక్ వాడకం పెరగడం, దాని ప్లాస్టిక్ చీప్ గా మనకి రేట్ దొరకడం, ఈ రకరకాల కారణాల వల్ల, కంఫర్ట్స్ వల్ల మనం దానికి అలవాటు పడ్డాం. కానీ దాని వల్ల ఉండే డిసడ్వాంటేజెస్, దానివల్ల జరిగే మన ఆరోగ్యానికి జరిగే హాని ఇప్పటికే మనందరికీ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో తెలుస్తా ఉంది. క్యాన్సర్స్ అవ్వడం కానీ, ఇంక్లూడింగ్ బ్లడ్ లో కూడా ప్లాస్టిక్ ప్లేట్లెట్స్ అని అంటారు అనుకుంటా టెక్నికల్ టర్మ్. సో ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఇది మన నెక్స్ట్ జనరేషన్ కానీ, మన ఆరోగ్యం